దేవుని వాక్యంలో నుండి మనం చూసుకున్న దగిన మాట ఏంటంటే దేవుని యొక్క దయ. దేవుని యొక్క దయ, ఆయన దయ 5వ వచనంలో రాయబడ్డది. ఆయన దయ ఆయుష్కాలం అంతయు ఉండును. అంటే ఆయుష్కాలం అంటే మన బ్రతుకు కాలం అంతా కూడా ఆయన దయ మన మీద ఉంటుంది. ఇది దేవుని యొక్క గొప్పతనం. మనము మన జీవిత కాలం అంతయు మనము తప్పించుకుంటున్నాము, కాపాడబడుతున్నాము, మన ఆయుష్ పొడిగించబడుతుంది అనంటే వీటన్నిటికీ కారణం ఏంటంటే ఆయన దయ. ఎవరి దయ చెప్పండి? దేవుని దయ. దేవుని దయ లేకుండా మనమేమి పొందుకోలేము, ఏమి కూడా చేయలేము. కాబట్టి ఈ దినమున ఆయన దయ మన జీవిత కాలమంతా ఉంటుంది. ఆయన కోపం మాత్రము నిమిషం మాత్రం ఉంటుంది. ఆయన కోపము నిమిషమే. ఆయన దయ చూస్తే ఆయన దయ మన జీవిత కాలమంతా, మన బ్రతుకు దినములన్నిటా ఉంటుంది. నిజంగా ఎంత గొప్ప దయగలవాడు, ఎంత గొప్ప దయామయుడు ఆయన. ఆయన మాటలు కూడా దయగల మాటలు అంట. ఎవరి మాటలు? దేవుని మాటలు దయగల మాటలు అని రాయబడ్డది. చూడండి ఒకసారి మన బైబిల్ గ్రంథంలో చూస్తే లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త 4వ అధ్యాయము వచనము 22. లూకాసు వార్త 4వ అధ్యాయము వచనం 22. 4:22. అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటి నుండి వచ్చినటువంటి చదువు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలు అని రాయబడ్డది. ఏ మాటలు వచ్చినట్టు ఆయన నోటి నుండి? ఏ మాటలు? ఆదరించే మాటలు, ధైర్యపరిచే మాటలు, దగ్గర తీసుకునే మాటలు, ప్రేమ చూపించే మాటలు. అరే ఆయన దగ్గర కూర్చుంటే లేవలేనటువంటి మాటలు, మరలే లేచిపోదాము అనే మనసు ఉంటుందంట. అందుకనే మన బైబిల్ గ్రంథంలో గమనిస్తే మార్త యేసు ప్రభు దగ్గర కూర్చుంది. అమ్మా ఎక్కడ కూర్చుంది? యేసు ప్రభు దగ్గర కూర్చుంది. యేసు ప్రభు దగ్గర కూర్చున్న తర్వాత ఆమె ఎంతో వర్క్ ఉంది లోపల. మార్త ఒకటే పని చేస్తుంది. మరి మార్తకు సహాయం చేద్దామని ఆమెకు మనసులో కూడా ఉండి ఉండొచ్చు, లేదని మనం చెప్పలేము, ఉండి ఉండొచ్చు. కానీ ఎక్కడ కూర్చుంది ఆమె? దేవుని దగ్గర. ఆయన మాటలు వింటుంటే ఆ మాటలు ఎలాంటి? ఆయన మాటలు దయగల మాటలు. వింటుంటే ఇంకా వినాలి, వింటుంటే ఇంకా వినాలనిపించే ఆ సంతోషకరమైన మాటలు, హృదయము నింపే మాటలు, ఆ హృదయాన్ని తెప్పరిల్ల చేసే మాటలు. ఇవి మనుషుల మాటలు కావు, ఇవి నొప్పించే మాటలు కావు. ఈ మాటలు ఎంతో ఆదరణిచ్చేవి. అమ్మా చూడండి, నిజంగా కొన్నిసార్లు కొంతమంది దగ్గర కూర్చుంటే పొద్దంతా కూడా పూసబుద్ధి అవుతుంది. పొద్దంతా కూడా ఆ మాటలకి ఏమవుతుంది చెప్పండి మీరు? ఏమవుతుంది ఆ మాటలకు? మనకి కడుపు నిండిపోతుంది. కడుపు నింపే మాటలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు మాటలు ఎలాంటివి అంటే ఆయన నోటి నుండి వచ్చే మాటలు దయగలిగినటువంటి మాటలు, దయగల మాటలు. ఆయన కఠినమైన పరిస్థితుల గుండా వెళ్ళినప్పటికీ కూడా ఆయన నోటి నుండి వచ్చిన మాటలు ఎలాంటివి అంటే దయగలిగిన మాటలే వచ్చినాయి. మనం చూస్తాము బైబిల్ గ్రంథంలో అతన్ని సిలువకు తీసుకెళ్తున్నారు. అమ్మా అతను ఎక్కడ తీసుకెళ్తున్నారు? సిలువకు తీసుకెళ్తున్నారు. సిలువకు తీసుకెళ్ళేటప్పుడు ఆయన నోటి నుండి వచ్చిన మాటలు ఎలా ఉన్నాయి? ఏమన్నాడు? అమ్మలారా
మీరు నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. అంటే అంత బాధలో, అంత వేదనలో, అంత ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఆయన నోటి నుండి వచ్చిన మాటలు ఎలాంటివి అంటే దయగలిగిన మాటలు వచ్చినాయి. అందరు ఏడుస్తున్నారేమో, అయ్యో ప్రభా నీకు ఇంత శ్రమనా, ఇన్ని బాధలా, ఇంత హింసిస్తున్నారా, నువ్వు ఒక పాపం కూడా చేయలేవు, ఒక మాట కూడా పల్లెత్తి ఎవరికి అనలేవు, కానీ ఈ మనుషులు ఇంతకాలం హింసిస్తున్నారా అని ఆయన కొడుతూ ఉన్నప్పుడు, అతన్ని భుజం మీద సిలువ మోపిస్తూ ఉన్నప్పుడు అందరూ అమ్మలందరూ వచ్చి ఏడుస్తూ ఉన్నారని. అప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు, అమ్మలారా మీరు నా కొరకు ఏడవకండి, చెప్పండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. కాబట్టి ఆయన నోటి నుండి వచ్చిన మాటలు. కాబట్టి ఆయన ఎవరంటే దయగలవాడు, దయామయుడు. మనం ఇంతకుముందు చదువుకున్న మాటలో ఆయన దయ జీవిత కాలం అంతా ఉంటుంది, బ్రతుకు కాలం అంతా ఉంటుంది. ఆయన దయ మనల్ని విడిచిపోదు. ఎట్టి పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన మనల్ని దయతో కాపాడేవాడు, దయతో కాపాడేవాడు. కాబట్టి ఆయన ఎవరంటే దయామయుడు. ఆయన మాటలు దయగల మాటలని, ఆ మాటలకు ఆశ్చర్యపోయినారని రాయబడ్డది కదా. కాబట్టి ఆయన ఎవరంటే దయగలిగిన వాడు, దయామయుడు. కాబట్టి ఈ దినమున మనం ఎవరిని ఆరాధించడానికి వచ్చినామంటే ఆ దయామయునే. ఆయన మాటలు వింటుంటే మనకు కడుపు నిండిపోతుంది, మనసు సంతృప్తి అవుతుంది, ఆనందం వేస్తుంది. అందుకనే ఆయన మాటలు వినకుండా మేము ఉండలేము అని అందరం పరిగెత్తుకొని వచ్చినాము. ఆయన ఆరాధించడానికి, ఘనపరచడానికి, స్తుతించడానికి, ఆ దయామయుని మనం కొనియాడడానికి మనం చేరి వచ్చినాం. కాబట్టి ఈ రోజున మన ప్రభు ఎవరు అంటే దయామయుడు, దయగలిగిన వాడు. కాబట్టి ఈ రోజున మరి ఎస్తేరు గ్రంథంలో కూడా మరొక సందర్భం మనం చూడగలం కదా. ఎస్తేరులో గ్రంథంలో మనం ఏం చూడగలమంటే అక్కడ మరి కఠినమైన పరిస్థితులు వచ్చినాయి. ఆ కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు మరి ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ టైంలో రాజు పిలవక ముందు ఏ వ్యక్తి కూడా రావద్దు, చివరికి రాణి కూడా రాజు ముందు నిలబడడానికి హక్కు లేదు. ఒకవేళ రాజు పిలవకుండా తన భార్య అయిన రాణి వచ్చినా వారిని సహించేది లేదు. ఒకవేళ రాజు దయ పుట్టి, కనికరం పుట్టి ఆ రాజదండం చూపిస్తే తప్ప వాళ్ళు బ్రతకరు. అట్లాంటి కఠినమైన పరిస్థితుల్లో మరి ఏమైనా కానీ నేను రాజు పిలవలేడు, రాజు నుంచి ఆహ్వానం రాలేదు, రాజు నుంచి ఏ పలకరింపు లేదు, అయినా నేను తెగించి వెళ్తా అని ఆమె ఎస్తేరు ముందుకెళ్ళింది. ఎస్తేరు ముందుకెళ్ళినప్పుడు మరి అక్కడ రాజు మనం గమనిస్తే ఏం చేస్తాడు? రాజు తన హృదయంలో ఆమె ఎడల దయ పుట్టి, చూడండి ఎస్తేరు గ్రంథము బైబిల్ గ్రంథంలో నుంచి ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. చూడండి రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు ఏం పుట్టిందటమ్మా? ఏం పుట్టింది? దయ పుట్టింది. రాజు హృదయంలో దయ పుట్టించిన వాడు దేవుడే. రాజు మనసులో ఆ ఎస్తేరు పట్ల దయను పుట్టించిన వాడు దేవుడే. ఈ రోజున మనం అందరం కనికరించబడ్డాము. దేవునికి స్తోత్రం. దేవునికి మనం దేవుని బిడ్డలైనాము. ఎలాగైనాము? వాస్తవంగా మన స్థితి చూస్తే, మన గతి చూస్తే, మన జీవితం చూస్తే చాలా మన స్థితి పడిపోయిన స్థితి. మనం జారిపోయిన వారం, లోకంలో కొట్టుకుపోయిన వారం, మనకు ఇష్టం ఉన్నట్లుగా నడుచుకున్న వారం,
మనం పాపము చేసిన వారం. మరి మన మీద ఉగ్రత రావాలి, ఉగ్రత కురిపించబడాలి. కానీ ఈ దేవుడు ఉగ్రతను చూపించేవాడు కాదు. ఈయన ఎవరు అంటే దయ పుట్టించేవాడు, దయతో పలకరించేవాడు. ఎన్నో మాటలు చూస్తాం బైబిల్ గ్రంథంలో. పాపాత్ములైన స్త్రీని దయ లేకుండా, కనికరం లేకుండా ఊరందరూ పట్టుకొని రాళ్ళతో కొట్టడానికి పరిగెత్తు ఉన్నప్పుడు ఈ దయగల దేవుడు ఎదురుగా వచ్చి, అమ్మా నీకెవరు నీ మీద దయ చూపించలేదా? అవును ప్రభువా, నేను చేసిన పాపమును బట్టి అందరూ కఠినాత్ములే అయిపోయినారు, నా మీద దయ కలిగిన వారు ఒక్కరూ లేరు. అమ్మా నేను దయ చూపిస్తాను నీ మీద. ఈ రోజున ఆ దయ నీ మీద, నా మీద, మనందరి మీద చూపించబడింది. ఆ దయగల వాడు ఉగ్రతను ఆపి దయను చూపించిన. ఆ ఉగ్రత మన మీదకి రానివ్వలేదు. మనం చేసిన పాపానికి బదులుగా ఆ పనిష్మెంట్, శిక్ష మన మీదకి తొలగించేసి ఆయన మాటలు దయగలవు గనుక అమ్మా అని పిలిచేవాడు, దగ్గర తీసుకునేవాడు. కాబట్టి ఈ రోజున ఆ ఎస్తేరు పట్ల ఏం చూపించినాడు? రాజు దయ చూపించినాడు అని రాయబడ్డారు. ఆ ఎస్తేరు పట్ల దయ పుట్టేను. ఈ రోజున యేసు ప్రభుల వారికి నీ మీద, నా మీద దయ పుట్టిందండి. అందుకనే ఈడ కూర్చున్నాం, అందుకనే బ్రతికి ఉన్నాం, అందుకనే ఆయన మాటలు వింటున్నాం, అందుకనే ఏదో అంతలో ఇంతో కొంత సంతృప్తి అయితే ఉంది. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, ఎన్నో కష్టములు ఉండొచ్చు, ఎన్నో వ్యాధి బాధలు ఉండొచ్చు, ఎన్నో మార్గాల గుండా, కఠినమైన మార్గాల గుండా మనకు వెళుతూ ఉండవచ్చు. కానీ ఆ దయగలిగిన వాడు నీ జీవితంలో ఉన్నాడు. ఆ దయగలిగిన మాటలు నువ్వు వింటున్నావు. ఆయన దయ నీ మీద ఉంది. ఎంతకాలం ఉందంట? నీవు బ్రతుకు దినములన్నిట ఉంది. మనము బ్రతుకు దినములన్నిట కూడా ఆయన దయ చూపించేవాడు. కాబట్టి ఈ రోజున నీ పట్ల, నా పట్ల ఆయన దయ కనుపరుస్తున్నాడు, ఆయన దయ చూపిస్తున్నాడు. కాబట్టి ఆయన దయ లేకుండా మనం బ్రతకలేము, ఆయన దయ లేకుండా మనము బ్రతకలేము. కాబట్టి ఈ రోజున ఎస్తేరు పట్ల ఏం చేసినాడు? రాజు దయ చూపించినాడు, దయ చూపించినాడు. కాబట్టి ఈ రోజున ప్రభువు నీ పట్ల, నా పట్ల దయ చూపించినాడు, దయ చూపించినాడు. అసలు దయ పొందుకోవడానికి మనం అర్హులమా? లేదు. దయ పొందుకోవడానికి మనము అనర్హులం. రండి ఒకసారి లూకాసు వార్తలో మనం గమనిస్తే, ఒకసారి లూకాసు వార్త 23వ అధ్యాయం, లూకాసు వార్త 23వ అధ్యాయము. ఒక నిమిషం మనము చూసినాము ఇక్కడ. ఒకసారి మొదటి సమయం, రెండవ సమయాల గ్రంథం, రెండవ సమయాల గ్రంథము 9వ అధ్యాయం, 9వ అధ్యాయము 8వ వచనం, 9:8. అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడను. ఏమన్నాడు? ఈయన ఎవరంటే మెఫీబోషెతు. ఈ మెఫీబోషెతు ఎవరంటే సౌలు రాజు యొక్క మనుమడు. మరి సౌలు రాజు కుమారుడు ఎవరంటే యోనాతాను. వాళ్ళ తాత చనిపోయినాడు, వాళ్ళ తండ్రి చనిపోయినాడు. ఒక మాటలు చెప్పాలంటే వాళ్ళ వంశం అంతా ఆరిపోయింది, వాళ్ళ వంశం అంతా తుడిచిపెట్టబడింది. ఒక్కడే మిగిలినాడు. వాడు ఎవరంటే కుంటి కాళ్ళు కలిగిన వాడు. ఈయన మెఫీబోషెతు. నడవడానికి రాదు. యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు ఆ యుద్ధంలో ఇక సౌలు శేషము ఏమాత్రం మిగిలి ఉండొద్దు, ఒక్కరు కూడా బతకొద్దని ఆ ముమ్మారుగా జరుగుతున్న యుద్ధంలో వాళ్ళ దాది అంటే ముసలవ్వ ఈ పిల్లోని ఎట్లనైనా బతికించాలని చిన్న పిల్లోడు పట్టుకొని పరిగెత్తు ఉంటే తట్టుదాకి ముంగలకు పడుతుంది. అప్పుడు ఈ పిల్లోడు ఏమైపోయాడు? కాలు ఇరిగిపోయింది. అప్పటి నుంచి వీడు కుంటి కాళ్ళు కలిగిన వాడే. ఈయన జీవితంలో అన్ని నష్టపోయాడు. ఈయన బ్రతుకులో ఏ మంచితనము లేదు. ఇక నన్ను కూడా చంపుతారని ఎక్కడో ఒక మూలన ఎవరికి కనబడకుండా, ఎవరికి తెలియకుండా ఒక రహస్యమైన స్థలంలో ఉంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో తర్వాత
ఈయన రాజు అయిపోయినాడు, దావీదు రాజు. ఈ దావీదు రాజు అయిన తర్వాత అతనికి ప్రాణ స్నేహితుడైన యోనాతాను, ఆ సౌలు కుమారుడే, ఆ చనిపోయిన వంశంలో ఉన్నటువంటి ఆ యోనాతానే. అయితే యోనాతాను అంటే చాలా ప్రేమ దావీదుకు. ఎందుకంటే ఎన్నోసార్లు ఆయన మేలు పొందుకున్నాడు యోనాతానును బట్టి. అయితే ఈ యోనాతానును బట్టి సౌలు వంశంలో ఎవరు ఒక్కరు మిగిలి ఉన్నా వారి పట్ల నేను దయ చూపిస్తాను. ఇప్పుడు రాజు అయిపోయింది కదా, సింహాసనం మీద కూర్చున్నాడు కదా, ఇక రాజు ఏమైనా చేయగలడు. అందుకనే యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఒక్కరైనా మిగిలి ఉన్నారా అని ఎంక్వైరీ చేపిస్తే ఈ కుంటికాలు కలిగిన వాటికి మెఫీబోషెతు ఉన్నాడనే విషయము కబురు అందుతుంది. వెంటనే వాళ్ళు తీసుకురండి, వెంటనే తీసుకొచ్చినారు. వణుక్కుంటూ వచ్చినాడు ఆ కుంటికాలు కలిగిన వాడు. వణుక్కుంటూ వచ్చి ఆ రాజు ముంగలు నిలబడి, అయ్యా ఏమంటున్నాడు, నేను కుక్క లాంటి వాడిని, నా తండ్రి చనిపోయినాడు, నా తాత చంపబడ్డాడు, నా వంశమే ఆరిపోయింది, నేను ఒక్కటే మిగిలి ఉన్నా, నేను పనికిరాని వాడిని, నేను ఒక దినమున ఏదో ఒక రోజు చచ్చేవాడిని. ఏమి చూసి నన్ను ప్రేమించి రప్పించుకున్నావు, రా మెఫీబోషెత్, నువ్వు నాతో కలిసి భోజనం చేయి, నీ తండ్రి ఆస్తి అంతా ఇప్పిస్తా, నువ్వు రా, ఇదిగో ఇక్కడ కూర్చో అంటే, అయ్యో 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 నేను కూర్చోవడానికి కరువుని కాదు రాజా, నీ బాంఛలు, నేను కుక్కలాంటి ఏమి చూసి నన్ను ఇంతగా దయ చూపిస్తున్నావు అని అన్నాడు. కాబట్టి ఈ రోజున దయ పొందుకోవడానికి అర్హుడా? లేదు. దయ పొందుకోవడానికి ఏమాత్రం అర్హత లేదు. ఎవరికి? చెప్పండి. మెఫీబోషెతు. అమ్మా అయ్యా ఒక మాట నన్ను చెప్పనివ్వండి, నేనైనా నువ్వైనా మనలో ఎవరమైనా మనం దయ పొందుకోవడానికి అర్హులమా? మనం ఆ దేవుని దయ పొందుకోవడానికి దేని బట్టి అర్హులం? మనం ఏ ఘనకార్యము చేసినాం, ఏ మంచి కార్యం చేసినాం, ఏమి ఆయనకు అనుకూలంగా ఉంటూ వచ్చినాం అని చెప్పుకుంటే ఏ కోణంలో చూసినా ఆ యెషయా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం రాయబడింది కదా, ఆ నడినెత్తి నుంచి అరికాలు వరకు మనం పుండ్లు, గాయాలు, పిండబడలేదు, పోయబడలేదు అని రాయబడ్డాడు. అంటే ఒక మాట చెప్పాలంటే మనం నిలువెల్లా పాపంతో నిన్నవారు. ఆ దావీదు అంటాడు 51వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, నేను పాపంలో పుట్టినాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది, పాపమే నాలో నివసిస్తాను. అదే పౌలు అంటాడు, పాపం చేయడం తప్ప మంచి చేసే అలవాటు నాకు రావట్లేదు, ఎంత ప్రయత్నం చేసినా అని ఆయన మూలుగుతూ ఉన్నాడు పౌలు. కాబట్టి ఈ రోజున మనం గమనిస్తే దేనికి అరువులం అంటే మనము దయకరువులము కాము, పాపానికి అరువులం. కానీ శుభవార్త, ఒక మంచి వార్త యేసుక్రీస్తు నుంచి మనకు కలిగి, ఆయన దయగలిగిన మాటలు మనం వినే భాగ్యం దొరికింది. ఆయన దయగలిగినటువంటి మాటలు, ఆయన దగ్గర కూర్చునే ఆధిక్యత మనకు లభించింది. మరియా కూర్చుంది కదా, ఆయన దయగలిగిన మాటలు వినడానికి మరియా యేసు ప్రభు దగ్గర కూర్చుంది. ఆయన దయగలిగిన మాటలు వినడం కొరకు ఆయన కొండ ప్రాంతంలో ఉంటే కొండ ప్రాంతంలోకి వెళ్ళినారు. ఆయన దయగలిగిన మాటలు వింటుంటే అమ్మా ఆకలి లేదంట, దప్పిక కాలేదంట, ఎన్ని రోజులని తెలియలేదంట. ఆ కొండ మీద ప్రసంగంలో వాళ్ళు అక్కడ 3 రోజులు కూర్చున్నారంట. ఆకలి మర్చిపోయినారు, దాహం మర్చిపోయినారు. ఈరోజున ఆయన మాటలు అలాంటివి. ఆయన మాటలు ఎలాంటివి అంటే దయగలిగిన మాటలు రాయబడింది, ఆయన మాటలు ఆశ్చర్యపరిచినాయని రాయబడింది. కాబట్టి ఈ రోజున యేసు ప్రభుల వారు నీ మీద, నా మీద ఎటువంటి ఆధిక్యతలు, అర్హతలు, మనకు యోగ్యతలు లేవండి, కానీ ఆయన దయ చూపించినాడు. ఆయన దయగలిగిన వాడు కనుక దయ చూపించినాడు. అక్కడ మెఫీబోషెతు ఏమి ఆ దయ పొందుకోవడానికి ఏమర్హుడు? అనర్హుడు. కానీ ఆ దావీదు మహారాజు పిలిచినాడు. ఎక్కడున్నా ఎవరికో తెలియదు, కానీ పిలిచినాడు. అమ్మా ఈరోజు ప్రభు నేను పిలిచినాడు. ఎందుకు పిలిచినాడు అని అడగవచ్చు మీరు. దయగలిగిన మాటలు వినడం కొరకే. అందుకే నేను యేసన్న గారు పాట రాసిన, దయగల హృదయుడవు
నీ స్వాస్థ్యము ఎన్నడు ఎడబాయదు. కాబట్టి ఈ రోజున ఆ దయ కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చినాడు. ఆ దయ కలిగిన వాడు నీ మీద దయ చూపించినాడు. ఎస్తేరు పట్ల దయ చూపించిన దేవుడే నీ మీద నా మీద దయ చూపించినాడు. మెఫీబోషెతు పట్ల దయ చూపించిన దేవుడే నా పట్ల దయ చూపించినాడు. మెఫీబోషెతు ఎవరండి అన్నారు కూడా చెప్పుకున్నాం. ఎస్తేరు ఎవరండి? ఆమె కూడా ఆజ్ఞను ధిక్కరించి వెళ్ళినటువంటి వ్యక్తి. ఒక మాటలు చెప్పాలంటే మరణానికే పాత్రురాలు ఎస్తేరు. అమ్మా వినండి పిల్లలు, ఎవరండి? ఎస్తేరు మరణానికే పాత్రురాలు. నిర్దాక్షిణంగా కనికరం లేకుండా ఒకవేళ రాజు తన దయ చూపించకుండా రాజదండము చూపించకుండా ఉంటే ఆ ఎస్తేరును చంపేవారు. అమ్మా ఇలా చెప్పుకుందామా? ఒకవేళ దేవుడే మన పట్ల దయ చూపించకపోతే మన పాపమును బట్టి, మన అతిక్రమమును బట్టి, మన దోషములను బట్టి మనం చేసిన వాటికి పనిష్మెంట్, శిక్ష విధిస్తే ఈ భూమి మీద ఉండేవాళ్ళమ్మా? ఈ భూమి మీద ఉండేవాళ్ళమ్మా? ఉండడానికి అర్హత చూపించినాడు ఆయన్ని, ఉండడానికి ఆధిక్యతలు ఇచ్చినాడు ఆయనే. ఆ దయామయుడే, ఆ కరుణామయుడే. కాబట్టి ఆయన ఎలా నువ్వు స్తుతించకుండా ఉండగలుగుతావు? ఎలా ఆయన గణపరచకుండా ఉండగలుగుతావు? కీర్తనలు 30 కదా, 5 వచనం మనం చెప్పుకున్నాము. ఏమనుకున్నాము చెప్పండి? ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఆయన దయ అమ్మా నీ బ్రతుకు కాలం అంతా నువ్వు వద్దన్నా ఆయన దయ ఉంటుంది నీ మీద. ఆయన దయ నీ పైన నా పైన ఉంచిన. కాబట్టి రోజున ఈ కొన్ని మాటలు బట్టి ప్రభువును మనము స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం. ప్రభా నీవే కనుక నా మీద దయ చూపించకపోతే అసలు మరియ కూడా ఎవరండి తెలుసా మీకు? మరియ కూడా ఎవరండి? ఎన్నో పాపము చేసిన వ్యక్తి మరియా. నెమ్మది లేక, శాంతి లేక, ఎక్కడికి వెళ్ళాలో ఏడుపు కూడా మీకు తెలుసా? అమ్మా వింటురా పిల్లలు? ఏడుపు కూడా ఏడవాలో తెలియదు కొన్నిసార్లు. ఏడవాలో ఏడ్చే స్థలం కూడా వెతుక్కోవాలి కొన్నిసార్లు. అందుకనే యోసేపు వెతుక్కున్నాడు ఏడ్చే స్థలం. ఆయన లోపలికి వెళ్ళి అన్నలకు కనబడకుండా లోపలికి వెళ్ళి ఏడ్చినాడు. కాబట్టి రోజున మరియ కూడా ఎవరి దగ్గర ఏడ్చినా కన్నీరు తుడిచే దిక్కులేరు, ఎవరి దగ్గర ఏడ్చినా పల్లెత్తి మాట్లాడే వాళ్ళే కానీ పనులేదు ధైర్యపరిచే వాళ్ళు లేరు అని ఎరిగి ఆమె యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. ఆ స్త్రీయే తల వెంట్రుకలతో అత్తరు పూసి ఆయన పాదాలు తుడిచింది. మరియని ప్రభా నేను పాపాత్మురాలు, నువ్వు దయగలవాని అని నాకు తెలుసు, నీ దయతో నన్ను మన్నించు అని పాదాలు పట్టుకొని విడవట్లేదు. కాబట్టి మనం కూడా అదే చేసినామండి. మన పాపమును ఎక్కడ కడుక్కోవాలో తెలియలేదు. అమ్మా వింటురా? ఎక్కడ దులుపుకోవాలో తెలియలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే మన పాపం మందిస్తాడా? చేసిన వాటిని తుడిచిపెట్టడానికి ఇంకేమైనా కార్యక్రమాలు ఉన్నాయా? ఏమీ లేవు. ఉన్న పాటన ఉన్న స్థలంలో ఆయన పాదాలు పట్టుకొని యేసు అని మనం మొరపెట్టినప్పుడు ఆ సుంకరి లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఆ సుంకరి ప్రార్థన చేసినట్లుగా మనం ప్రార్థన చేసినాము. ఆ దయగలిగిన వాడు దయ చూపించి నీ మీద నా మీద కనికరపడి మనల్ని క్షమించాడు. అట్టి కృపను బట్టి మనం ప్రభువును కనపరుస్తాం. కాబట్టి ప్రభువా నా జీవితం కూడా ఒకప్పుడు ఆ మెఫీబోషెతు లాంటిదే, ఎస్తేరు లాంటిదే, మరియ లాంటిదే, కానీ నన్ను క్షమించిన నువ్వు దయామయుడు కనుక నీ మాటలు నేను వింటూ వచ్చిన. ఎలా మారగలిగినామండి మరి ఈ రోజున? వినండి, ఆయన దయగలిగిన మాటలు మనం వింటూ 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 వచ్చినాము కనుక ఆ దయ మన మీద కుమ్మరించబడింది. మన మీద ఆ దయ ఆయుష్కాలం అంతా ఉంది.
కాబట్టి ఆయన దయామయుడు. కాబట్టి ఈ కొన్ని మాటలు బట్టి మనం ప్రభువుని ఆరాధన చేద్దాం, హత్తుకుందాం, ఆయనను మనం ఘనపరుద్దాం. ప్రభువాని దయ లేకుంటే నేను ఈ లోకంలో బ్రతకలేను. ఈ కొన్ని మాటలు బట్టి మనం స్తుతిద్దాం. అందరూ లేచి నిలబడదాం. మనం చిన్న పాట పాడుతున్నప్పుడు